అందరికీ శుభోదయం. గుడ్ మార్నింగ్ టు యూ ఆల్. వెల్కమ్ టు 3 Minutes Word Bite. 3 నిమిషముల విశ్వాస వాగ్దాన వాక్య ధ్యానంలోనికి ప్రభు పేరిట స్వాగతం. వాక్య ధ్యానంలోనికి వెళ్ళక మునుపు దయచేసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ and do share it with your friends. And let's dive into the word. నేటి వాక్య ధ్యానాంశంగా బీ ఫర్మ్ ఇన్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. దేవుని కృపయందు నిలకడగా ఉండుము. అపోస్తుల కార్యము 13వ అధ్యాయము 38వ వచనం నుండి 43వ వచనంలో పౌలు భక్తుడు ఒక జీవిత సత్యములను ఘనమైన వార్తను, కృపను గూర్చిన వార్తను, సువార్తను ప్రకటించిన వాడిగా ఉంటున్నాడు. 3 ఆధ్యాత్మికమైన సత్యములను చూద్దాం. మొట్టమొదటి విశ్వాస సత్యము, గ్రేస్ బ్రింగ్స్ కంప్లీట్ ఫర్గివ్నెస్. కృప పరిపూర్ణమైన క్షమాపణను కలగజేస్తున్నది. అపోస్తుల కార్యము 13వ అధ్యాయము 38-39వ వచనంలో మోషే యొక్క ధర్మశాస్త్రమును గురించి, క్రీస్తు యొక్క కృపను గురించి యొక్క వ్యత్యాసము, ఏది నీతిమంతులుగా తీర్చబడుతుందో, ఏది నీతిమంతులుగా తీర్చలేకపోతుందో అంటూ అక్కడ పౌలు భక్తుడు జ్ఞాపకము చేస్తూ ఏమంటాడు అంటే, విశ్వసించిన ప్రతివానికి క్రీస్తు కృప ద్వారా నీతిమంతులుగా తీర్చబడే విధముగా సహాయం చేస్తున్నది. ఈ నీతి అనే సాదృశ్యము క్రీస్తు పరిపూర్ణమైన క్షమాపణ కలగజేసి క్రీస్తు స్వరూపమును, మహిమను తిరిగి అనుగ్రహించే విధముగా కలగజేస్తున్నది. మనం ఎంత పెద్ద పాపమైనప్పటికీ, అది మన జీవితంలో ఎంత పెద్ద నష్టమైనప్పటికీ, దేవునికి ఎంత దూరస్తులుగా జీవించినప్పటికీ, ఎప్పుడైతే క్రీస్తు క్షమాపణను పొందుకున్న వారిగా ఉంటున్నామో, పాప క్షమాపణను మనం పొందుకున్న వారిగా ఉంటున్నామో, ఆ క్రీస్తు యొక్క క్షమాపణను కృప ద్వారా మనం అందుకున్న వారిగా ఉంటున్నామో, మనమందరము కూడా నూతనమైన సృష్టిగా మార్చబడి క్షమాపణ అందుకునే సాక్షులుగా దేవుడు అందుకోసం ఎఫెసీ సంఘానికి జ్ఞాపకం చేస్తున్న ఇదే పౌలు ఏమంటాడు అంటే, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరము వల్లనే, కృప వల్లనే పొందుకున్నారు అంటూ జ్ఞాపకం చేస్తున్నారు. సో లెట్ us believe in the forgiveness of God's grace. దేవుని యొక్క క్షమాపణ కలిగించే కృపను మనం విశ్వసిస్తాం. రెండవ ప్రాముఖ్యమైన సత్యము, గ్రేస్ డిమాండ్స్ అవర్ రెస్పాన్స్. కృప మన స్పందనను ఆశించు వారిగా ఉంటున్నది. 40-41 వచనంలో ఏమంటారు అంటే, కొందరు ఇదే కృప, క్రీస్తు కృప, దేవుడు అనుగ్రహించిన కృపను తిరస్కరించిన వారిగా, ఎంత మాత్రము నమ్మని వారిగా ఉంటున్నారు. అవును, కొన్ని సందర్భంలో ఈ కృపను కొంతమంది గ్రాంటెడ్ గా తీసుకునే వారిగా ఉంటాడు. కానీ ప్రియులరా, నేను ఈరోజు గ్రేట్ఫుల్ గా తీసుకుంటూ, స్పందిస్తూ, ప్రార్థనతో స్పందిస్తూ, ఆరాధనలో స్పందిస్తూ, ఇతరులకు సేవను అందిస్తూ, ఇతరుల సాక్ష్యముగా జీవిస్తూ ఈ యొక్క కృపను గురించిన స్పందన మనము తెలపడానికి మనం సిద్ధపడదాం. లెట్ us ప్రాక్టీస్ దిస్ గ్రేస్ ఇన్ అవర్ డైలీ లైఫ్. మూడవ ప్రాముఖ్యమైన సత్యం, గ్రేస్ gives strength to continue. కృప కొనసాగించడానికి సహాయము, శక్తిని అనుగ్రహిస్తుంటున్నది. 43వ వచనంలో ఈ కృపను గూర్చిన వార్తను ఎప్పుడైతే వీరు విశ్వసించి నమ్మినారో, ఎప్పుడైతే పౌలు, బర్నబా వారు మాట్లాడిన వారందరూ కూడా వీరి మాటలను విని నమ్మిన వారిగా ఉంటున్నారో, వారందరికీ ఒక హెచ్చరిక ఇస్తుంటున్నాడు. ఏమని అంటే, మీరు ఏ కృపనైతే పొందుకున్నారో ఆ కృపయందు నిలకడగా నుండుడి అంటూ వారికి హెచ్చరించిన వారిగా ఉంటున్నాడు. ఎందుకంటే క్రైస్తవ జీవితంలో ఎన్నో అప్స్ అండ్ డౌన్స్ మనకు కలగవచ్చు, ఎన్నో ఓటములు, ఎన్నో విజయాలు మనం చూడవచ్చు. కానీ ఈ కృపలో మనము పడిపోకుండా నిలుచుచు ముందుకు సాగటానికి మనము ప్రయత్నించు వారిగా ఉండాలి అంటూ ధైర్యము కలిగిన మాటలను పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియులారా, అదే విధముగా సామెతల గ్రంథం 24వ అధ్యాయం 16వ వచనం మీ దగ్గర ఉంటుంది. నీతిమంతుడు 7 మారులు పడినను ఆ కృప, క్రీస్తు యొక్క కృప తిరిగి మనను లేపేవారిగా ఉంటున్నది, నిలబెట్టు వారిగా ఉంటున్నది, బలపరచు వారిగా ఉంటున్నది, సహాయం చేయవారిగా ఉంటున్నది, సంతోషమైన సాక్ష్యముగా ఈ లోకంలో జీవింపచేయువారిగా ఉంటున్నది. కాబట్టి లెట్ us walk in this grace. ప్రియులరా, దేవుని కృప మనల్ని కేవలం రక్షించడం మాత్రమే కాదు, కానీ
తిరిగి నూతనమైన తన స్వరూపంలోనికి దినదినమును మనము మార్చబడాలి అంటూ సహాయము చేసేవాడిగా ఉంటున్నాడు. కాబట్టి ప్రియులరా, లెట్ us బిలీవ్ ఇన్ దిస్ గ్రేస్, లెట్ us ప్రాక్టీస్ దిస్ గ్రేస్ అండ్ లెట్ us వాక్ దిస్ గ్రేస్ ఇన్ అవర్ డైలీ లైఫ్. కాబట్టి అటు కృపలో మనము జీవించుటకు, అటు కృపలో మనము నిలుచుటకు, అటు కృపలో మనము స్పందించుటకు, అటు కృపలో మనము శక్తి పొందుటకు త్రియేక దేవుడు మనకు సహాయం చేసి కాపాడును గాక. ఆమేన్. ప్రార్థించుదాము. అత్యంత కృపాభరితుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు ప్రభువా, నీ వరమును మాకు బహుమానముగా దయచేసినావు. ఆ కృపను మేము విశ్వసించు వారిగాను, ఆ కృపను బట్టి మా జీవితంలో అనుదినమును దేవా అనుకరించు వారిగాను, ఆ కృపను బట్టి మేము ప్రతి దినమును శక్తిని పొందుకుంటూ ముందుకు సాగుటకు నీ కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. మా ప్రియ పరలోకపు తండ్రి, మాకు మాకు భయములు కలిగినప్పటికీ, మాకు ఓటములు కలిగినప్పటికీ, అపవాది అనేకమైన శోధనలు మాకు తెచ్చినప్పటికీ, దేవా మరి ఇరుగు పొరుగు వారు మమ్మల్ని నిందలు వేసినప్పటికీ, మేము క్రైస్తవ జీవితంలో, విశ్వాసకరమైన జీవితంలో పడిపోయిన స్థితులు మాకు వచ్చినప్పటికీ, ప్రభా ఏమాత్రము కూడా ప్రభా మేము వెనుకకు చూడక, ఇదిగో ఐ హావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్ అంటూ నిన్ను కేవలం నీ వైపు చూస్తూ, మా కనులెత్తుతూ నీ వైపు చూస్తూ దేవా ముందుకు సాగే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఈ దినమంతట్లో మేము చేసే ప్రతి పనులకు అట్టి కృపను మాకు దయచేయండి. అట్టి కృపలో మేము దేవా మా కార్యములను చేయుటకు సహాయం దయచేయండి. ఆ కృపలో మేము శక్తివంతులుగా, సాక్షులుగా జీవించుటకు మాకు కృపను దయచేయండి. ఆ కృపభరితమైన సాక్ష్యములో మేము వర్ధిల్లుటకు, మా ద్వారా మా విశ్వాస జీవిత మహిమ, ఘనత, ప్రభావం నీవే పొందుకోమని యేసయ్య దివ్యమైన నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. Thank you all. God bless you and have a blessed and graceful day.